హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద బీఆర్ఎస్వి నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలతో ప్రభుత్వం కుమ్మక్కైందని గెలు శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల నుంచి ప్రభుత్వం లంచం తీసుకుంటుందని మండిపడ్డారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచకుండా బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బి కేటగిరీ సీట్లను కూడా కరీంనగర్ కోటలో అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే ఇవాళ బి కేటగిరీ సీట్లను కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నరైనా కూడా ఇది రెండో సంవత్సరం నడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఇలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని 20 నుంచి 20 లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు. మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతోని యాజమాన్యాలతో కుమ్మక్కై ఇవాళ కరీంనగర్ కోటలో కరీంనగర్ కౌన్సిలింగ్ అయితే ఏ విధంగా నిర్వహిస్తారో బి కేటగిరీ సీట్లను కూడా ఆ విధంగా నిర్వహిస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ బ్రైబ్కు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజానికం మీద ఇవాళ ఆర్థికపరమైన భారం వేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒక దిక్కు ఎంసెట్ రిజల్ట్ ఇచ్చినా కానీ ఇవాళ ఎంసెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఇవాళ ఫీజు ఫిక్సేషన్ చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని పేరెంట్స్ అంతా ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు. మా పిల్లలను రేపు కనుక ఫీజు కనుక పెంచేది ఉంటే కొన్ని కాలేజీలో చదివేయాలని ఆలోచన ఉన్నా కూడా చదివేలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఇలా భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఫీజులు మాత్రం పెంచొద్దు, ఫీజులు ఏదైతే ఇప్పటివైతే గత సంవత్సరం ఏదైతే ఫీజు ఉన్నదో అవే ఫీజుతో ఇవాళ ఈసారి కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తున్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచినా సరే కానీ ₹1 పెంచినా కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు. పేదవాళ్లకు విద్యార్థులందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానికి ఉంటుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి బి కేటగిరీ సీట్లు తక్షణమే ఆన్లైన్ ద్వారా ఫిలప్ చేయాలి, కన్వీనర్ కోట ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చదువుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల ప్రజలకు అందరికీ కూడా విద్యార్థులకు అందరూ కూడా ఈ ఫీజులకు ఎందుకంటే వీళ్ళు పెంచినటువంటి ఫీజుల వల్ల భారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బి కేటగిరీ సీట్లను ఆన్లైన్ చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని ప్రోగ్రాంలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారంలో రాకముందుకు వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు అంటే విద్యా వ్యవస్థకు పూర్తిగా అంటే చిన్న భిన్నమైన విధంగా ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇలా హైయర్ ఎడ్యుకేషన్ కాకుండా కిందికి వెళ్ళి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ దాకా కూడా చాలా ఫీజులు వసూలు చేసి పేద ప్రజల మీద భారం పడే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో దోపిడీ అంటే ఇంజనీరింగ్ కాలేజీలు కార్పొరేట్ కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం ఉత్సాహం పలుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా బి కేటగిరీ సీట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కన్వీనర్ కోట ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.